అదే గతం నేను వచ్చిన ప్రత్తలేవని జైచాల తప్ప ఇక్కడ ఇక్కడ లాస్ట్ టైం కూడా మానిటరింగ్ ఉంటుంది సార్. ఇంకో 5,000 రోజులలో అది చింత అన్యాయం ఉంటుంది. ఎంతమంది అంతమంది పిలిచేస్తారు. నిన్న 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం చెప్పని అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఒక రేషన్ కార్డ్స్కు స్మార్ట్ కార్డ్ అనే నెపంతో దానికి అదనంగా చేర్చింది ఏంటంటే ఆయన బొమ్మ చేర్చింది. రేషన్ కార్డుకు అదనంగా చేర్చింది ఏంటంటే ఆయన బొమ్మ చేర్చింది. అంటే ప్రజలు ఎక్కడ ఆయన మర్చిపోతారు అని చెప్పని కనీసం ఇట్లన్నా గుర్తుంటో అని చెప్పనేటువంటి ఒక భావంతో ఈ రేషన్ కార్డు ప్రక్రియ కొత్తగా చేసినట్టు కనబడుతుంది. కొన్ని నిజంగానే రేషన్ కార్డు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైనా ఆరంభింప చేయదలుచుకుంటే దాంతో పాటుగా మీరు ఎన్నికల్లో చేసినటువంటి ఒక వాగ్దానం ఏదైనా కార్యక్రమం అమలు చేస్తే బాగుంటుండే. ఇప్పుడు మీరు ఎన్నికల్లో మహాలక్ష్మి ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా వాగ్దానం చేశారు. సరే, ఇప్పుడు 33 మాసాలు గడుస్తుంది దాదాపు. ఏదో నిన్న కొత్త కార్డు ఆరంభింపజేస్తున్నాం, జారీ చేస్తున్నాం అని చెప్పడం ఏమనుకున్నాం అంటే ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఆ కార్యక్రమం దానికి జోడించి అమలు చేస్తామని చెప్పి అనుకున్నాం. వీళ్ళ నిరుపేద వర్గాలు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నదే, వాళ్ళకి ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పని నెల 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పాను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదైతే 1 year బ్యాక్ వర్కౌట్ కూడా చేసింది. ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ పొందినటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పని అన్ని దాన్ని వర్కౌట్ కూడా చేసి ఇప్పుడు ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు. పాపం ఆటో రిక్షా కార్మికులు ఏదైతున్నదో ఈ మధ్య వారి ఉపాధికి ఏ విధంగా ఒకవైపు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, ఇంకొక వైపు ఏదైతున్నదో వారికి ఆశించిన మేరకు ఆక్యుపెన్సీ లభించకపోవటం, వాళ్ళకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పానండి. ఇది ఇస్ నాట్ బిగ్ థింగ్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నెలకు 1,000 ఇస్తాడు. ఆటో రిక్షా కార్మికులకు నెలకు 1,000 ఇస్తాడు. మహాలక్ష్మి క్రింద ఆడబిడ్డలకి ఏదైతున్నదో నెలకు 2,500 ఇస్తా అని చెప్పాను. నువ్వు కొత్త రేషన్ కార్డు ఏదైతే డిజిటల్ మీ రేవంత్ రెడ్డి బొమ్మ దాని జోడించి అమలు చేయడం జరుగుతుంటే ఇవి ఆరంభింపజేస్తారని చెప్పాను. ఇప్పుడు కొత్తగా అమలు చేయబోయే కార్యక్రమాలు ఒకవైపు చేయలేకపోవటమే కాకుండా గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలు, రైతు బంధు ఏ విధంగా
దాన్ని నీరు గార్చిండు అంటే ఏ పంటకు వస్తుంది ఏ పంటకు రాదు తెలియని పరిస్థితి. ఏ పంటకు వస్తుంది ఏ పంటకు రాదు తెలియని పరిస్థితి. కనీసం ఏదైతుందో రైతు బీమా అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పింపజేయబడే విధంగా 5 లక్షల రూపాయలు కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇవాళ 16th of August యాక్చువల్ ప్రీమియం ఏదైతే ఉందో 14th August లోపల చెల్లించాలి. ఇప్పుడు గతంలో అమలు చేయడానికి చెల్లించిన ప్రీమియం అది 15th August ముగిసిపోయి. సపోజ్ ఇవాళ ఎవరైనా అకాల మరణానికి గురైనట్టయితే ఆ రైతు కుటుంబానికి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక సహాయం కల్పించే అవకాశం లేకుండా పోతుంది. ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మీకు తెలుసు కదా, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ గారు నిజంగా కూడా ఒక వినూత్న కార్యక్రమం అని చెప్పంటారు. ఒక ఆడబిడ్డ పెళ్లికి బిలో పావర్టీ లైన్, దాని కులం లేదు మతం లేదు, కులం లేదు మతం లేదు, ఓన్లీ పేదతనం ఆర్థిక వెనుకబాటుతనం. 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తే అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దానికి అదనంగా తులం జోడిస్తా అని చెప్పాను. అదనంగా తులం జోడిస్తా అని చెప్పాను. ఇప్పుడు తులముచ్చలు పక్కన పెట్టు దేవుడు ఎరుగు, అసలు లక్షకు మోసం తెచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతుందో అసలు లక్షకు మోసం తెచ్చాడు. ఇప్పుడు దాదాపు గత సంవత్సరం కాలం నుండి పెళ్ళైనటువంటి ఒక కుటుంబాలు ఆడబిడ్డలు ఉంటారు కదా, ఇంతవరకు వాళ్ళకు ఆర్థిక సహాయం లేదు. అంటే తల్లి అయితేనే కానీ ఈ ఆర్థిక సహాయం అందింపచేయలేని పరిస్థితి కనబడుతుందే. దాన్ని ఏదైతుందో ఇవాళ పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అంటే అది కొనసాగుతూ ఎక్కడ కేసీఆర్ పేరుస్తుంది అంటే ఒక కుట్రపూరితంగా ఏ విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చేయలేకపోవటం కుట్రపూరితంగా, దాన్ని నిర్లక్ష్యం చేస్తుండో ఇవాళ ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అయితే ఆశ్చర్యం ఏం చెప్పండి. ఇవాళ 10 సంవత్సరాలకి అమలవుతున్న కార్యక్రమం దశాబ్ద కాలంకి వెళ్ళి ఒక సంక్షేమ కార్యక్రమం దశాబ్ద కాలంకి వెళ్ళి అమలవుతుంటే దాన్ని ఏదైతుందో ఇది సంవత్సర కాలంకి వెళ్ళి చెల్లింపులు లేక, సంవత్సర కాలంకి వెళ్ళి చెల్లింపులు లేక వెల్లువెత్తున్నటువంటి ఒక విమర్శలను పక్కదారి పట్టించడానికి ఇవాళ కోర్టులో ఏదైతుందో న్యాయస్థానంలో ఆయననే ప్రశ్నింపజేసాడు. రేవంత్ రెడ్డి ఏదైతుందో తన అనుయాయులతోని రేవంత్ రెడ్డి గారు తన అనుయాయులతో ఏదైతుందో ప్రశ్నింపజేసాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందని చెప్పారంటే తన అనుయాయులతో ప్రశ్నింపజేసింది చెప్పని. సాధారణంగా ఒక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఎవరైనా థర్డ్ పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏదైతుందో కార్యక్రమ అమలును సమర్థించుకోవాలి. కనీసం జవాబు కూడా దాఖలు చేయలేకపోయింది కౌంటర్. అంటే దీన్ని బట్టే దయచేసి జనం గమనించాలి. నేను ఆయన అనుయాయులతోని ఇది న్యాయస్థానంలో ప్రశ్నింప చేసి
కార్యక్రమాన్ని నీరు గార్చడానికి ఒక కుట్ర పన్నెండు అని చెప్పడానికి ఆయన కౌంటర్ దాఖలు చేయలేకపోవటం. నేనైతే బాబు నాకు 4 దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం ఉన్నది. ఈ విధంగా ఏదైతుందో దశాబ్ద కాలం నుండి అమలవుతున్న ఒక కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం, ముఖ్యంగా నిరుపేద వర్గాలకు చెందినటువంటిది ఆడబిడ్డల వివాహానికి సంబంధించి ఒక కార్యక్రమం హైకోర్టు నిలిపివేయటం అని అంటే నాకు ఇది ఆ జడ్జి అన్న మరి ఏ పరిస్థితుల ఉత్తర్వులు పాస్ చేసి నాకు అది అర్థమే కాదే. మహిళకి ఏదైతుందో ఆడబిడ్డకు తల్లికి గతంలో కేసీఆర్ గారు ఏదైతుందో ఒక కన్న తండ్రిగా ఆలోచన చేసిండు. ఒక బిడ్డ ప్రసూతి అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పని ఆ బిడ్డకు ఆదుకోవాలని చెప్పని ఏదైతుందో 11,000, 13,000, మగపిల్లవాడితో 13, ఆడబిడ్డతో 13,000 ప్లస్ కేసీఆర్ కిట్ అంటే యావరేజ్ 15,000 రూపాయలు లబ్ధన కూర్చుందా. ఇలా 15,000 రూపాయలకి సర్కార్ దివాళి తీస్తుందా? అసలు ఏమైతుంది? ఏంటి ఈ ఆర్భాటాలు? ఏమిటి? ఆ మహాలక్ష్మి ఎక్కడ వాయే? ఇందులో ఆత్మీయ భరోసా ఎక్కడ వాయే? ఆటో రిక్షా కార్మికులు పాపం దయచేసి ఏదైతుందో వీళ్ళ ఫోటో మీదున్న ఆసక్తి, కార్యక్రమం అమలు పట్ల చిత్తశుద్ధి చూపెట్టు. కార్యక్రమం అమలు పట్ల చిత్తశుద్ధి చూపెట్టు. అంటే ప్రభుత్వం కుట్ర అనేది కనబడుతున్నది. ప్రభుత్వ కుట్ర అనేది కనబడుతుంది. జవాబు దాఖలు చేయలేకపోవటం. న్యాయస్థానం అనేది ఏదైతుందో కొంత మానవతా దృక్పథంతో ఉత్తర్వులు పాస్ చేయాలి. జడ్జి కూడా ఏదైతుందో సెప్టెంబర్ 9th వరకు ఏదైతుందో మేము చెల్లింపులను ఆపేస్తున్నాం. అసలు ఇటు చెల్లింపు ఎంత కదా ఆపడానికి? ఏంటి షీల్డ్ అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక షీల్డ్ అని చెల్లింపు చేయలేకపోవటానికి ఏదైతుందో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పాస్ చేసింది కాబట్టి చెల్లింపు చేయలేకపోతారు. వీడు ఏడాదికి చెల్లింపు చేసేది దిక్కులేదు. అంటే ముందేదో ఏప్రిల్లో సమ్ టైమ్ పంపిణీ చేసినవి ఇప్పటివి కాదు, ఏడాది కిందటి బాబు మీరు అది అనుకోవచ్చు. ఈ సంవత్సర కాలంలో పెళ్ళైనటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏదైతుందో ఇంతవరకు రాలేదు. అంటే ఏ విధంగా ఏదైతుందో గత కేసీఆర్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించే కానీ నిరుపేద వర్గాలకు ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా అమలు చేసిన కార్యక్రమంలో నీరు గారుస్తున్నాడు. నీ మొన్న ఈ మధ్య ఆసుపత్రి పోయినమ్మా, ఇట్లే ఒక మా ఊరి అమ్మాయి డెలివరీ అయితే చూడటానికి పోయినాడు. ఊరికి ఆడ సందర్భంగా అనుగుణంగా ఏంటమ్మా స్టాఫ్ నర్సింగ్ వాళ్ళు అడిగితే కేసీఆర్ కిట్ ఎట్లా అవుతుందమ్మా, ఏమేమి ఉంటాయంటే ఇంకెక్కడ కేసీఆర్ కిట్ సార్, ఇంకెక్కడ వాళ్ళు చెప్పిన జవాబు ఇంకెక్కడ కేసీఆర్ కిట్ సార్, అది ఎప్పుడో మాయమైపోయింది సార్ అని చెప్పాను. కేసీఆర్ కిట్ ఎప్పుడో మాయమైపోయింది సార్ అని చెప్పాను. కేసీఆర్ కిట్టే కాదే, గతంలో ఏదైతున్నదో ఒక ఆడబిడ్డ ప్రసవిస్తే మగపిల్లవాడైతే 11,000, ఆడబిడ్డ అయితే 13,000 ఇస్తారమ్మా. మగపిల్లవాడైతే 11,000, ఆడబిడ్డ అయితే 13,000 ఇస్తారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ కూడా ఉంటుంది. కేసీఆర్ కిట్ లేదు, ప్రసూతి ఆర్థిక సహాయం లేదు. నువ్వు ఏం చేస్తున్నారు ఆయన? నువ్వు ఎందుకు రాజ్యానికి వచ్చినావు? ఇవాళ మళ్ళీ ఇంకా బొమ్మ పెట్టుకోకూడదు, ఎక్కడ మర్చిపోతున్నారు అని చెప్పని. నువ్వు ఈ చేసే కార్యక్రమం చక్కగా ఉంటే ఎవరెందుకు మర్చిపోతారు? ఇవాళ కేసీఆర్ గారిని మర్చిపోతుండ్రా? అందరు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ చెప్పి ఎందుకంటుండ్రు?
అన్నాడు. ఆయన అమలు చేసే కార్యక్రమాలు ఏదైతుందో ప్రజాకర్షితంగా ఉన్నాయి, ప్రజల సంక్షేమం కొరకు చేపట్టే కార్యక్రమాలు కాబట్టి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నాను, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను. ఇలా వృద్ధులే పాపం ఇంత మందులకు అక్కడికి వస్తాయి, ఇంత మందులకు అక్కడికి వస్తాయని ఆశపడతారే. అన్నాడు కేసీఆర్ గారు 58 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తే ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా కేసీఆర్ 52కి ఇస్తుండ అని 57కి తప్ప ఏమైంది? నువ్వు అధికారానికి 33 మాసాలు అవుతుంది, ఎంతమంది వృద్ధులకు నూతన పెన్షన్లు ఇచ్చినవే? ఈ 33 మాసాల కాలంలో 57 సంవత్సరాలు చేరుకున్నటువంటి వృద్ధులు, అవ్వలు, తాతలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి పాపం మీకు కట్టె పట్టుకొని కుంటుకుంటా ఏమై బిడ్డ అది వస్తున్నాయి మా పెన్షన్ ఇస్తాడు అయ్యాడు. ఇంత అన్యాయం ఉంటుంది అదేకన్నా? సామాజిక భద్రత ఇది, సోషల్ సెక్యూరిటీ.